కాబట్టి ఇది గంభీరమైన పుస్తకము, దీంట్లో చాలా లోతైన విషయం చూస్తుంటారు. కాబట్టి మన అంశం ఏంటంటే గాడ్ స్పీకింగ్ టు మ్యాన్, దేవుడు మనిషితో మాట్లాడడం. ఆ చేసే మనం మన జీవితం మన జీవితం అంతా కూడా దాని మీద ధ్యానం చేసినా నీ జీవితం సరిపోదు. యువర్ లైఫ్ ఈజ్ సో లిమిటెడ్ కదా, మన జీవితం చాలా లిమిటెడ్, మితమైంది. సో ఇక్కడ మన జీవితం అంతా కూడా ఈ మాట మీద దేవుడు నీతో మాట్లాడడం అనే ఒక చిన్న తలంపును తలంచిన నీ జీవితకాలం అంతా కూడా సరిపోదు. దేవుడు ఎవరు, ఆయన నీతో మాట్లాడడం ఏంటి, హూ ఈస్ గాడ్ అండ్ హౌ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ, దేవుడితో ఎలా మాట్లాడుతున్నాడు అనేది చాలా విషయం, గంభీరమైన విషయం. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం గాడ్, దిస్ ఇస్ ద బుక్ బిగిన్స్ విత్ ద వర్డ్ గాడ్. ఈ పుస్తకము దేవుడు అనే పదముతో ఆరంభం అవడం మనం చూస్తున్నాం. గాడ్ హూ అట్ సన్లీ టైమ్స్ అండ్ ఇన్ డైవర్స్ మేనర్స్ స్పేక్ ఇన్ టైమ్ పాస్ట్ unto the fathers by the prophets. God speaking to man. కదా, దేవుడు మనిషితో మాట్లాడడం. ఆయన ఎన్నో పద్ధతులు వాడినాడు, నానా విధములైన పద్ధతులు వాడినాడు. చదువు మొదటి వచ్చిన దేవుడు నానా సమయములలోనూ మరియు వివిధ పద్ధతులలో ప్రవక్తల ద్వారా గత కాలం నందు పితరులతో మాట్లాడి. ఓకే, నానా సమయంలో ప్రవక్తలతో మాట్లాడినాడు, పితరులతో మాట్లాడి ప్రవక్తల ద్వారా. కాబట్టి ఇక్కడ చాలా గంభీరమైన విషయం. 2 వచనాలలోనే మనం చూస్తున్నాం. ఫ్రమ్ ఆడమ్ టు మోసెస్ ఇట్స్ అబౌట్ 2500 years. ఆదం నుండి మోసే వరకు 2500 సంవత్సరాలు. ఫ్రమ్ మోసెస్ టు మలకాయ్ ఇట్స్ అబౌట్ 1100 years. God spoke to man. దేవుడు మనిషితో మాట్లాడాడు. సో దేవుడు మనిషితో మాట్లాడాడు. అసలు దేవుడు ఎందుకు మానవుని సృష్టించినాడు? Why God created man? దేవుడు ఎందుకు మనిషిని సృష్టించాడు? Why ఎందుకున్నావు కదా, పంచమ విషయం. అసలు ఎందుకు తిన్నాను, అసలు నేను ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను, అసలు నాకు దేవుడు ఎందుకు నన్ను ఉనికిలోనికి ఒక జీవంలోకి వచ్చినాడు అనేది తలంచవలసిన పెద్ద ప్రశ్న నీ జీవితంలో. వై యు ఆర్ హియర్, వై గాడ్ క్రియేటెడ్ యూ, దేవుడు నిన్ను ఎందుకు సృష్టించినాడు అనేది మరి మనం తలంచడం అవసరం. సో ఇక్కడ వచ్చినట్టుగా దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదామును ఎందుకు సృష్టించినాడు, అవ్వను ఎందుకు చేసినాడు? మరి దేవుడు మానవునితో God wants to speak to man. దేవుడి మానవునితో మాట్లాడాడు. అందుకొరకే దేవుడు ఒక మనిషిని సృష్టించినాడు, ఆదామును. సో ఆదామును సృష్టించి అవ్వను చేసినాడు, ఆదాములో నుండి అవ్వను చేసినాడు. కాబట్టి అవ్వ వేరే విధంగా సృష్టింపబడలేదు, ఆదాములో నుండి స్త్రీ సృష్టింపబడింది. కాబట్టి పిల్లలు అది మనము దేవుని యొక్క వాక్యం యొక్క సూత్రము మనము తెలియకుంటే మనం అందరం కూడా పొరపాటు చేస్తాము. ఎందుకంటే ఆదాములో నుండి స్త్రీ వచ్చింది, కానీ స్త్రీని వేరేగా తయారు చేయలేదు, పురుషునిలో నుండి స్త్రీ తయారు చేయడం జరిగింది. కాబట్టి సో దేవుడు ఆ విధంగా సృష్టి అనేది చేసినాడు. కాబట్టి దేవుడు మానవునితో ఒక సహవాసము, ఒక సంబంధము పెంచుకోవడానికి దేవుడు మానవుని సృష్టించినాడు. కానీ మానవుడు దేవుడికి అది మనిషి పాపంతో మనిషి దేవుడికి దూరం అయిపోయినాడు. కాబట్టి ఇక్కడ చూస్తాం. అందుకే దేవుడు మరి నానా సమయంలో గాడ్ హూ హ్యాడ్ సన్లీ టైమ్స్, సన్లీ అంటే డిఫరెంట్ పోర్షన్స్ అనమాట, వేరే వేరే భాగాలుగా వేరే వేరే విధంగా దేవుడు మనుషులతో మాట్లాడాడు. గాడ్ స్పోక్ టు మ్యాన్ ఇన్ డ్రీమ్స్, విజన్స్, వాయిస్, ఆడియబుల్ వాయిస్ అండ్ హ్యాండ్ రైటింగ్.
సో ఇన్ని విధాలుగా దేవుడు చాలాసార్లు మరి మనం చూసాం. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. డ్రీమ్స్, విజన్స్, వాయిసెస్, స్టోన్ కార్వింగ్స్, హ్యాండ్ రైటింగ్స్ ఆన్ ది వాల్ అండ్ ఏంజల్స్ అండ్ బై ప్రాఫిట్స్ గాడ్ స్పోక్ టు మ్యాన్. మరి మనిషితో దేవుడు మాట్లాడాడు. కానీ ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? సో దేవుడు మనతో మాట్లాడతాడు ఖచ్చితంగా. ప్రతి మానవునితో దేవుడు మాట్లాడాలనేది ఉద్దేశం. అందుకే ఇక్కడ చూసిన దేవుడు అంటే నానా సమయంలో మరి నానా విధములుగా దేవుడు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినాడు. అంటే మన పితరులు అంటే ఆ ఆదాము నుండి మోషే వరకు, మోషే నుండి మలాకి వరకు, అంటే దాదాపు 4000 సంవత్సరాలు అయిపోయినాయి. సో ఇక్కడ చూసాం ఇక్కడ 2500 years from Adam to Moses and from Moses to Malachi 1100 years of time period. So it's about 3600 years God spoke to man in old times. కదా పాత సమయంలో ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఏముంది? ఇక్కడ God who at sundry times and in diverse manners spake unto the time past. గత కాలంలో అంటే గత కాలం అంటే ఈ యొక్క క్రొత్త నిబంధనకి ముందు గత కాలంలో దేవుడు మరి ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినాడు. సో ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఆ విధంగా చూస్తే మనం దాదాపు 3600 సంవత్సరాలు అయిపోయినాయి. కానీ దేవుడు పితరులతో లేక మనుషులతో 400 సంవత్సరాలు మాట్లాడలేదు. సైలెన్స్, 400 years of silence. God దేవుడు మనిషితో మాట్లాడుకుంటే ఏమవుతుంది మనిషి స్థితి? ఇఫ్ గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు స్పీక్ టు యూ, వాట్ కెన్ యూ డు? నువ్వేం చేయగలుగుతావు? దేవుడు నీతో మాట్లాడుకుంటే అసలు నీ జీవితం ఏంటి? శూన్యం. ఇఫ్ గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు స్పీక్ టు యూ, యువర్ లైఫ్ ఈస్ వాయిడ్. శూన్యం అన్నమాట. నీ లోపల ఏం లేదు. నో గాడ్. నీ జీవితంలో దేవుడు లేడు అంటే నీ జీవితం శూన్యం అన్నమాట. సో దేవుడు మనతో మాట్లాడడం అవసరం. ఈ ఉదయకాలం మనం వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడడం, గాడ్ స్పీకింగ్ టు మ్యాన్. దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు నీతో మాట్లాడడం లేదు అంటే చాలా విచారం అది. కొంతమంది దేవుడు మాట్లాడడం అంటే ఏంటి? దేవుడు మాట్లాడడం అంటే రాత్రిపూట వచ్చి నీ ప్రక్కన కూర్చొని, నేను బెడ్రూమ్లో నుంచి బయటికి పిలిచి హాల్లో కూర్చొని సోఫాలో కూర్చొని దేవుడు నీతో మాట్లాడతాడా? అదొక వ్యక్తి అంటాడు ఇక్కడ. ఆయన సాక్ష్యం చదివినాను. చాలా పెద్ద బోధకుడు, సూచక క్రియలు చేస్తాడు. ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం నేను చదివినాను. ఏంటంటే దేవుడు అంటే రాత్రిపూట ఆయన బెడ్రూమ్లోకి వచ్చినాడంట. యేసు ప్రభు బెడ్రూమ్లోకి వచ్చి నువ్వు బయటికి రాని పిలిచినాడంట. పోయి సోఫాలో కూర్చున్నాడంట. యేసు ప్రభు ఆయన కూడా వచ్చి సోఫాలో కూర్చోన్నాడంట. కూర్చొని అప్పుడు మాట్లాడాడు. అంటే దేవుడు బెడ్రూమ్లో మాట్లాడా? సోఫాలో ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడాలి? సో దేవుడు ఎట్లా మాట్లాడతాడు మనతో? కేవలం దీని ద్వారా. అందుకే ఇక్కడ మనం చూసాం. ఇక్కడ గత కాలంలో దేవుడు మరి ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడినాడు. దట్ వాజ్ ఓన్లీ ఎ పార్షల్. అది కేవలం ఒక తాత్కాలిక కొంత భాగం మాత్రమే జరిగింది. ది పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణమైంది ఎప్పుడు వచ్చిందంటే ఇక్కడ మనం 2వ వచనం చూసాం. 2nd verse ఇక్కడ గమనిస్తే 2nd verse 2వ వచనం చదువు. ఈ కడవరి దినములలో మనతో తన కుమారుని ద్వారా మాట్లాడాడు. సో ఇక్కడ ప్రాఫిట్స్ ఆర్ స్పీకింగ్ టు మ్యాన్ అనగా ప్రవక్తలు దేవుడు మనిషితో మాట్లాడము. దేర్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ వాజ్ ఓన్లీ అ పార్షల్. ఈ ప్రవక్తలు ఆ మనుషులతో మాట్లాడము కేవలం కొంత భాగం మాత్రమే జరిగింది. సో ఇక్కడ 400 సంవత్సరాల సమయం సైలెన్స్ ఉంటే దాని తర్వాత 2nd verse, as in these last days, the person who is writing,
దిస్ ఎపిసోడ్, ఈ పత్రిక రాస్తున్న వ్యక్తి. మరి మనం చూసినాం ఇక్కడ దాదాపు 99.9% పౌలే రాసినాడని ఒక కంక్లూజన్కి వచ్చినారు చాలామంది. మరి దీంట్లో కూడా కొన్ని మాటలు మనం చూస్తే పౌలు రాసినట్టే కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క గ్రంథకర్త ఏమంటున్నాడంటే, అండ్ ఇన్ దిస్ లాస్ట్ డేస్, చివరి దినములలో, స్పోకెన్ అంటు us బై సన్, చివరి దినములలో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడినాడు. గమనించండి, పురాతన సమయంలో పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు. ఇప్పుడు కడవరి సమయంలో దేవుడు తన కుమారుడితో మనతో మాట్లాడుతున్నాడు, తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని అంటున్నాడు. ఇక్కడ ఏ దినాలు ఇవి? చివరి దినాలు, ద లాస్ట్ డేస్. మనం ఏమంటున్నామంటే ఇప్పుడు లాస్ట్ డేస్ వచ్చినాయి, కానీ ఒక గ్రంథకర్త ఏమంటున్నాడు, యేసు క్రీస్తు రావడంతోనే లాస్ట్ డేస్ స్టార్ట్ అయినాయి. చివరి దినములు అనేటివి అక్కడ నుండి ఆరంభమైన దేశంలో రావడంతో చివరి దినములు ఆరంభమైనాయి. కాబట్టి ఇక్కడ చూస్తాం, యాజ్ ఇన్ దిస్ లాస్ట్ డేస్ స్పోకెన్ అంటు us by his son whom he had appointed. God speaking to man, or God speaking to us through his son. తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. సో దేవుడు నీతో మాట్లాడడం తన కుమారుని ద్వారా. God speaking to you through his son. The sevenfold description of the son. 7 విధాలుగా యేసుక్రీస్తు యొక్క వివరణను మనం ఇక్కడ చూస్తాం. Who is the son? ఎవరు ఆ కుమారుడు? The Lord Jesus Christ. యేసు ప్రభు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి so God sent forth his son. In son the revelation of God is perfect. క్రీస్తు లోపల దేవుని యొక్క ప్రత్యక్షత పరిపూర్ణమైంది. మరి ప్రియులారా, మనం గమనించాలి, ఇక్కడ యేసుక్రీస్తు పరలోకం నుండి దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభు పరలోకం నుండి క్రిందికి వచ్చినాడు కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన పరలోకం నుండి ఒక వర్తమానం తీసుకొని వచ్చినాడు అని. Many people think that Jesus has brought a message from heaven. No. Jesus himself is a message. యేసు క్రీస్తుయే స్వయంగా ఒక వర్తమానం. ఆయన వర్తమానం తీసుకొని రాలేదు. He is a message. The message of the Bible. బైబిల్ అంతటి యొక్క వర్తమానం ఏంటి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే మన వర్తమానం. Jesus Christ himself is the message. So that is what we see here. యేసుక్రీస్తుని గురించి ఆయన వర్తమానం ఏంటో మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి సో ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు మనతో మాట్లాడడం అనేది ఇక్కడ గమనించాలి. He didn't brought a message from God. He is a message from the Father. Jesus himself is the message. యేసుక్రీస్తు స్వయంగా తానే ఒక వర్తమానం. You don't have Jesus Christ, you don't have a message. నీకు యేసుక్రీస్తు లేకుంటే నీ జీవితంలో వర్తమానమే లేదు. కాబట్టి ఇక్కడ మరి మనం చూస్తాం, కేవలం మనము కొన్ని మాటలు ఇక్కడ గమనించుకొని మనం చూస్తున్నాం. ఏంటంటే 2వ వచనం నుండి మరి 2-3 వచనంలో యేసుక్రీస్తుని గురించి 7 విధాలుగా మరి అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువుని గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ యొక్క గ్రంథంలో పోయిన వారం దాంట్లో ఉపోద్ఘాతం కూడా చూస్తున్నాం. కాబట్టి 2వ వచనం 3వ వచనం ఈ గడవరి దినములలో మనతో తన కుమారుని ద్వారా మాట్లాడాడు. ఆయన ఈయనను సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఈయన ద్వారానే ఆయన లోకములను చేశాడు. ఆయన మహిమ యొక్క తేజస్సును, ఆయన వ్యక్తిత్వం యొక్క ఖచ్చితమైన స్వరూపమునై ఉన్నాడు. మరియు తానే స్వయంగా మన పాపములను శుద్ధీకరించి ఉన్నతమందు మహామహుని కుడి వసంగా కూర్చొని తన శక్తిగల వాక్యం చేత సమస్తమును ఎత్తిపట్టచ్చు. ఓకే, సో ఇక్కడ చూసినాం, ఇక్కడ చివరి దినాలలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ దినము దేవుడు తన కుమారుని ద్వారా, అంటే తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కదా. అందుకే ఇక్కడ యోహాను సువార్త 1:1 మనం చూస్తున్నాం,
ఆది వాక్యం ఉండడు, వాక్యం దేవుని యొద్ద, వాక్యమే దేవుడై ఉండడు. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలో నివసించాడు. కాబట్టి ఆ యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. దేవుడు మనతో ఈ దినము, ఈ క్షణము నీతో దేవుడు ఎలా మాట్లాడినాడంటే వాక్యం ద్వారా. వాక్యం ద్వారా తప్ప దేవుడు నీతో మాట్లాడేది వేరే పద్ధతి లేనే లేదు. మరి చాలామంది అనుకుంటారు, మరి పాత సమయాలలో ఎలాగైతే కళలలో, దర్శనాలలో దేవుడు మాట్లాడినాడో ఈ దినాలలో కూడా అలాగే మాట్లాడతాడు అని అనుకుంటున్నారు. దేవుడు అలా మాట్లాడడం లేదు అని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీతో దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడడండి. తెలుసుకోండి అది. దేవుడు నీ యొక్క రాత్రిపూట పడుకున్నప్పుడు కళలో వచ్చి దేవుడు నీతో మాట్లాడాడు. దర్శనము నీకు రాదు, అది అబద్ధము. అందుకే దేవుని యొక్క వాక్యం తేటగా చెప్పడం జరుగుతుంది. చివరి దినాలలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడినాడు. అందుకే యేసు ప్రభు యొక్క జననము సంగతి ఆ గాబ్రియల్ దూత వచ్చి ఆ యొక్క వర్తమానం అందించినాడు. మనకొక శిశువు పుడతాడు, ఆయన పేరు ఇమ్మానుయేలు, అంటే దేవుడు నీతో ఉన్నాడు. సో దేవుడు మనతో మాట్లాడతాడు. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. సో యేసు ప్రభు ద్వారా తను మాట్లాడినాడు అనే మాట చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనతో దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడతాడు అనేది అది పెద్ద అబద్ధం. అది దేవుడు కాదు. ఒకవేళ నీకు కళలు వస్తే దేవుడు కాదు అది. ఒకవేళ నీకు దర్శనం వస్తే అది దేవుడు కాదు. దేవుడు కాకుంటే ఏంటి? దయ్యమే. దేవుడు మాట్లాడినప్పుడు అది దయ్యమే. నీవు అనుకుంటున్నావు అది దేవుడని. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు బైబిల్లో నుంచి తీసుకుంటారు. అరే ఆ టైంలో దేవుడు అలా మాట్లాడుతుంది, ఇప్పుడు కూడా అలానే మాట్లాడతాడు. బైబిల్ ఏం తేడాగా చెప్తుందంటే చివరి దినాలలో కదా. ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ హియర్ హ్యావింగ్ దిస్ లాస్ట్ డేస్ స్పోకెన్ అంటు us by son. ఈ చివరి దినాలలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడినాడు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడేది తన కుమారుని ద్వారా, అంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ 7 విధాలుగా యేసు ప్రభువుని గురించి మరి ఇక్కడ పరిచయం చేయడం మనం చూస్తున్నాం. నంబర్ 1, whom he had appointed heir of all things. మొదటి పాయింట్ తెలుగు, ఆయన ఈయనను సమస్తమునకు వారసునిగా నియమించాడు. వారసుడు, హెయిర్, సమస్తానికి వారసుడు. మనకు తెలుసు వారసత్వం అంటే ఏంటో. ఎప్పుడు వస్తుంది వారసత్వం? గొడవ ఆస్తి దగ్గర వస్తుంది. ఆస్తి డబ్బు దగ్గర వారసత్వం గొడవ వస్తుంది కదా. ఇది నాది, మా వారసత్వం అండి, ఇది మాకు చెందింది అనే వారసత్వం ఎప్పుడు వస్తుంది? డబ్బు దగ్గర. కానీ ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ యేసు ప్రభు అంట సమస్తానికి, whom he had appointed heir of all things, సమస్త విషయాల మీద వారసత్వం అయినది. కాబట్టి యేసు ప్రభును స్వీకరించడం ద్వారా నీకు కూడా వారసత్వం దొరుకుతుంది. అది గంభీరమైన ఆశీర్వాదం. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే నాకు వచ్చే ఆశీర్వాదం ఏంటండి? దేవునికి ఇచ్చే ఆశీర్వాదం ఏంటి? ఏంటి దేవునికి ఇచ్చిన ఆశీర్వాదం? రక్షణతో పాటు నీకు వచ్చిన గంభీరమైన వారసత్వం. నీవు కూడా సమస్త విషయంలో నీకు వారసత్వం ఉంది. నీకు సమస్త విషయాల మీద దేవునికి స్వాస్థ్యం ఇచ్చినాడు యేసు ప్రభు ద్వారా. అందుకే ఇక్కడ మనం చూసినాం ఇక్కడ యేసుక్రీస్తు అంట సమస్త విషయాల మీద వారసత్వం. దేవుడు దాన్ని ఆయన ఆ విధంగా నియమించినాడంట. దట్ ఈస్ నంబర్ 1, హెయిర్ ఆఫ్ ఆల్ థింగ్స్, కంప్లీట్ అన్ని విషయాలు కదా. బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి, మనకు టైం లేదు కానీ చాలా వచనాలు ఉన్నాయి. నీ కంటికి కనిపించేది, కనబడని, అదృశ్యమైనది, ఉన్నవి, లేనివి అన్నీ కూడా ఆయన ద్వారా సృష్టింపబడే. అంటే వాటన్నిటి మీద దేవునికి వారసత్వం ఇచ్చినాడు, సమస్త విషయాలు. అందుకే దేవుడు మానవుని సృష్టించినప్పుడు చెప్తాడు అక్కడ భూమి మీద ఉండే ప్రాకృతి జంతువులు, పక్షులు ప్రతి ఒక్కటి కూడా
మానవునికి లోబడేటట్టు దేవుడు చేసినాడు. సమస్తము మానవుని క్రింద పెట్టినాడు. భూమి మీద ఉండే ప్రతి విషయము మానవునికి లోబడేటట్టే దేవుడు చేసినాడు సృష్టిలో. అందుకే దావీదు మహారాజు రాస్తాడు 8వ కీర్తనలో, అయ్యా ఈ మనిషి, ఈ మానవుడు, ఈ గడ్డి పువ్వు వంటివాడు, ఈ నీటి పొడుగా వంటివాడు, ఈ దినముండి రేపు వెళ్ళిపోయేవాడిని జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడను అంటాడు దావీదు మహారాజు. అయ్యా నా జీవితం ఏంటి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. సో దేవుడు మనము సృష్టించి సమస్తము మీద సృష్టికి ఒక కిరీటంగా చేసినాడంట మానవుని. నిన్ను నన్ను దేవుడు సృష్టించి సృష్టికే కిరీటాలుగా చేసినాడంట. అంటే సమస్తం మీద నీకు అధికారం ఇచ్చినాడు. కానీ మానవుడు దేవుడిని తృణీకరించినాడు. సో ఇక్కడ చూసినాం, అక్కడ ప్రభువుని అంటే ఆయన దేవుడు ఒక స్వాస్థ్యంగా నియమించినాడు. నంబర్ 1. నంబర్ 2 యేసు ప్రభు సంగతి, ద సన్, యేసుక్రీస్తు సంగతి. సో యేసుక్రీస్తులో మనకు సమస్తము ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదములన్నీ కూడా క్రీస్తు యేసునందు, ఇన్ క్రైస్ట్. ఎఫిషియన్స్లో ఉంది అది, 1 చాప్టర్ 3 వర్స్లో అనుకుంటారు. అక్కడ 3వ వచనంలో క్రీస్తు నందు మనకు సమస్త పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఫలించబడి క్రీస్తు నందు. కాబట్టి ఇక్కడ చూస్తాం, ఇక్కడ 2వ సెకండ్ పాయింట్, బై హూమ్ ఆల్సో హి మేడ్ ద వరల్డ్స్. ఈయన ద్వారానే ఆయన లోకములను చేశాడు. ఏ లోకాలండి? ఏ లోకాలు చేసినాడు? యూనివర్స్ అన్నమాట. ఈ భూమి, పరమండలములు, హెవెన్స్ అండ్ ది ఎర్త్, పరమండలములు ఆయన సృష్టించినాడు. కాబట్టి ఇక్కడ చూసినాం, బై హూమ్ ఆల్సో హి మేడ్ ద వరల్డ్స్. దిస్ ప్రూవ్స్ దట్ జీసస్ ఈజ్ ఇటర్నల్ గాడ్. ఐ లైక్ దట్ వర్డ్. జాషువా 6 ఉంటుంది, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇటర్నల్ గాడ్. ఐ లైక్ దట్. సో ఇక్కడ చూసినాం, యేసుక్రీస్తు నిత్యుడగు దేవుడు. సో ఇక్కడ చూసినాం కదా, యేసు ప్రభు దేవుడు అండి. యోవ సాక్షులు వస్తారు, యేసు ప్రభు దేవుడు కాదని చెప్తారు. వాడు దొంగ, వాడు పెద్ద దొంగ. వాడు యేసు ప్రభు దేవుడు కాదని వాడు దొంగ. యేసుక్రీస్తును దేవుడని శరీరంలో వచ్చాడని విశ్వసించని వాడు ఏంటంటే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? వాడు క్రీస్తు విరోధి. మొదటి యోహానులో ఉంది, యేసు క్రీస్తు దేవుడు కాదు అని చెప్పేవాడు క్రీస్తు విరోధి అని, దొంగవాడు. కాబట్టి ఇక్కడ చూసినాం, ఇక్కడ దేవుడు ఆయన లోకములను సృష్టించాడు. He created the worlds, పరమండలములు, యూనివర్స్ and the earth. Everything God created. సో యేసుక్రీస్తు సమస్తమును సృష్టించినాడు, అది ఆయన సృష్టికర్త. సో దిస్ ప్రూవ్స్ దట్ క్రైస్ట్ ఇస్ ద క్రియేటర్. మరి యేసుక్రీస్తు మరి సృష్టికర్త అని ఇక్కడ ప్రూవ్ చేయడం జరుగుతుంది. నంబర్ 3, మూడోది మనం చూస్తాం యేసు ప్రభు సంగతి. 3, who being the brightness of his glory. ఈయన ఆయన మహిమ యొక్క తేజస్సు. He is the sunbeam of Father's glory. He is the sunbeam. అంటే యేసుక్రీస్తు అదే, ఇప్పుడు మనము సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని మనము చూడలేము, కానీ సూర్యుడు ఉన్నాడని ఎట్లా తెలుస్తుందంటే వెలుగు, ఆ రేస్ ఎలా చూస్తున్నాయో దాంతో మనకు తెలుస్తుంది ఇక్కడ సూర్యుడు ఉన్నాడని. కాబట్టి ఇక్కడ చూస్తాం, ఇక్కడ యేసు ప్రభువుడు అంట, who being the brightness of his glory, he is the sunbeam, he is the glory of the Father. యేసుక్రీస్తు తండ్రి యొక్క మహిమై ఉన్నాడు. he is the brightness, ఆయననే తేజోస్మయమై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సో ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క మహిమ. సో అందుకే ఆ వాక్యము మరి భూమి మీదకి రావడం, దేవుని మహిమ భూమి మీదకి రావడం, షికానా గ్లోరీ. ఆ షికానా గ్లోరీ, ఆ యొక్క గుడారమును
ప్రతిష్ఠించినప్పుడు ఒక మేఘము పైనుండి దిగి వచ్చిందంట. అంటే దేవుని యొక్క మహిమ, ఆ మహిమ యేసుక్రీస్తు. అందుకే యోహాను పరిచయం చేసినాడు, ఇదిగో లోక పాపమును తీసివేసే దేవుని గొర్రెపిల్ల. దేవుని యొక్క మహిమను ఇక్కడ పరిచయం చేసినాడు. కాబట్టి యేసు ప్రభు ఎవరు అయ్యా నీకు తెలుసా? ఈజ్ ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్. సో ఆయన దేవుని యొక్క మహిమ ఉన్నాడు కాబట్టి ఈజ్ గాడ్, ఆయన దేవుడు. అండ్ దెన్ తర్వాత అండ్ దెన్ ఫోర్త్లీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. చదువు. ఆయన వ్యక్తిత్వం యొక్క ఖచ్చితమైన స్వరూపం. అండ్ ది ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్. గాడ్ ఇస్ ఎ పర్సన్. దేవుడు ఒక వ్యక్తి. దేవుడు ఒక వ్యక్తి. కాబట్టి పిల్లలు మనం ఇక్కడ మార్నింగ్ క్లాస్లో కూడా చూసుకుంటున్నాం క్రియేషన్ సంగతి. దేవుడు ఒక వ్యక్తి. సో ఇక్కడ చూసినాం ఆ వ్యక్తి యొక్క ఇమేజ్. దేవుడు ఎలా ఉన్నాడు తెలియదు. ఆయన ఒక ఆత్మస్వరూపి. ఆయన యొక్క రూపము యేసుక్రీస్తు భూమి మీదకి రావడం తోటి దేవుని యొక్క రూపం కనబడింది. కాబట్టి ఇక్కడ మనం చూసినాం ఈజ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్. తర్వాత ఫిఫ్త్లీ, ఐదవది, అండ్ అప్హోల్డింగ్ ఆల్ థింగ్స్ బై ద వర్డ్ ఆఫ్ హిస్ పవర్. ఐదవది, తన శక్తి గల వాక్యం చేత సమస్తమును ఎత్తిపట్టుచు. సమస్తమును ఎత్తిపట్టినాడు. నేను చిన్నప్పుడు ఒకటి సైకిల్ చూస్తుండే. ఏం సైకిల్ అంటే అట్లస్ సైకిల్ అని. ఎంతమంది తెలుసు అట్లస్ సైకిల్? అట్లస్ సైకిల్లో అట్లస్ అనే ఎందుకు సైకిల్ వచ్చిందంటే అట్లస్ అనే ఒక వ్యక్తి దానిలో ఏముంటుంది, భుజం మీద ఒక భూమిని ఎత్తుకున్నట్టు ఉంటుంది. కాదు, అది మ్యాన్ అంటే వాడేదో భూమి అంతా వాడు ఎత్తుకున్నాడు. అట్లస్ కాదు. సో ఇక్కడ చూసిన బైబుల్ ఏం చెప్తుందంటే అండ్ అప్హోల్డింగ్ ఆల్ థింగ్స్, అన్నిటినీ ఎత్తి పట్టినాడంట. అప్హోల్డింగ్ ఆల్ థింగ్స్ బై ద వర్డ్ ఆఫ్ హిస్ పవర్. ఆయన వాక్యం యొక్క శక్తి గల వాక్యం గల ఏమన్నాము? తన శక్తి గల వాక్యం చేత. తన శక్తి గల వాక్యం చేత సమస్త విషయములను ఎత్తిపట్టినాడట. అందుకే ఆయన వాక్యంలో శక్తి ఉంది. యేసు మాటలో శక్తి ఉంది కదా. యేసు మాటలో శక్తి ఉంది. ఒక పాపి రక్షణ పొందగలుగుతాడు. ఆ శక్తి కేవలం యేసు ప్రభువులోనే ఉంది. ఆయన మాటల్లో శక్తి ఉంది. అందుకే యేసు ప్రభు మాట్లాడినప్పుడు జనులు ఆశ్చర్యపోయినారు. ఆయన సిద్ధాంతాన్ని విని విస్మయం పొందినారంట. ఆయన మాట్లాడే మాటలు మనుషులు ఆశ్చర్యపోయినారు. యేసుక్రీస్తు ఆ దేవుని యొక్క స్వరూపంలో అంటే ఒక మానవుడిగా ఈ లోకానికి ఒక రిక్తునిగా చేసుకొని ఒక మానవ స్వరూపం ధరించుకొని ఒక దాసుని రూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చి మనతో మాట్లాడతాడు, మనకు రక్షణ ఇచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఆయన వాక్యములో ఉండే శక్తి, కాబట్టి వర్డ్ ఆఫ్ హిస్ పవర్. సో ఆయన మాటలో శక్తి ఉంది. కాబట్టి నీ జీవితాన్ని మార్చే శక్తి కేవలం ఆయన మాటలో ఉంది, దేవుని వాక్యంలో ఉంది. నీ జీవితం మార్చేది. తర్వాత 6th, 6వది 6 point. తానే స్వయంగా మన పాపములను శుద్ధీకరించి When he had by himself purged our sins. A beautiful statement. చాలా గంభీరమైన మాట అక్కడ ఉంది. When he had by himself, ఏమన్నా అక్కడ? తానే స్వయంగా మన పాపములను శుద్ధీకరించినాడు. యూనో, నువ్వు తలంచినావు ఎప్పుడన్నా? జీసస్ హిమ్సెల్ఫ్ హి క్లెన్స్డ్ యువర్ సిన్స్. నీ పాపములను తానే స్వయంగా దాన్ని శుద్ధీకరించినాడు. ఆయన ఎవరికో ఆజ్ఞాపించలేదు పోయి వాళ్ళ పాపాలు కడగమని, పోయి వాళ్ళకు అది చేయమని ఎవరికి చెప్పలేదు. యేసుక్రీస్తు స్వయముగా. అది అందుకే యేసుప్రభు చెప్తాడు మార్క్స్ వార్తలు 10వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసుప్రభు అందుకే అంటాడు, నేను సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయడానికి వచ్చినాడు. అంటే యేసుక్రీస్తు ఎంత తగ్గించుకొని మన కొరకు ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో మరణించినాడు. ఇక్కడ చూస్తాం కల్వరి దృశ్యం మనం ఇక్కడ చూస్తాం. When he had by himself
purged our sins. మన పాపములను తానే స్వయంగా శుద్ధీకరించినాడు. ఎక్కడ శుద్ధీకరించినాడు? శిలువ మీద. అయ్యా యేసుక్రీస్తు నీతో మాట్లాడడము, ఆయన ఏమై ఉన్నాడు? ఆయన నీ పాపమును శుద్ధీకరించినాడు తానే స్వయంగా. బై హిమ్సెల్ఫ్, జీసస్ క్రైస్ట్ బై హిమ్సెల్ఫ్ హి పర్జ్డ్ మై సిన్. నా పాపమును తానే స్వయంగా. ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం, ఆ సంబంధము నీతో ఉండడం చాలా అవసరం. యేసు ప్రభు నీ జీవితంలో నీ పాపము కడగడం, ఆయన స్వంత రక్తముతో నీ పాపం కడగడం మనం చూస్తాం. తానే స్వయంగా, తానే నీ పాపమును తీసివేయడానికి వచ్చినాడు. కాబట్టి ఇక్కడ మరి ఆయన ఒక గొప్ప మరి బలియాగం మనం ఇక్కడ చూస్తాం. తర్వాత 7th 7వ మనం చూస్తాం, ముగించుకుందాం. 7th ఉన్నతమందు మహామహుని గుడి వస్తున్నా కూర్చున్నాడు. సో ఇక్కడ చూద్దాం, sat down on the right hand of the majesty on high is from above. ఆయన ఉన్నతమైన దాని నుండి వచ్చినాడు, పైనుండి వచ్చినాడు. కాబట్టి ఇక్కడ మనం చూసాం ఇవన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత, సో ఇక్కడ మనం మంచి బ్యూటిఫుల్ ఆర్డర్ మనం చూస్తాం. ఆయన సమస్త విషయంలో వారసుడు. తర్వాత సెకండ్లీ మనం ఏం చూస్తాం, ఆయన సృష్టికర్త. తర్వాత ఆ మహిమ, దేవుడి యొక్క మహిమను చూసినాము. తర్వాత ఆయన దేవుడి యొక్క స్వరూపంలో ఉన్నాడు. తర్వాత ఆయన వాక్యంలో ఉండే శక్తి, ఆయన మాటలో ఉండే శక్తిని చూస్తాము. తర్వాత ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు, వచ్చి మన పాపం కొరకు మరణించినాడు. తర్వాత ఆయన పైకి వెళ్ళినాడు. పైన వెళ్ళి అక్కడ ఉన్నత స్థలంలో కూర్చొని ఉన్నాడు. అందుకే సైతానుడు యేసు ప్రభువుకు విరుద్ధంగా వెళ్తున్నాడు. అందుకే వాడు కూడా అనుకున్నాడు, నేను సభా పర్వతం మీదకి ఎక్కి వెళ్తాను, ఉన్నత స్థానంలో వెళ్తాను, దేవునికి సమానంగా ఉంటాను అని అనుకున్నాడు. దేవుడు మళ్ళీ ఒకటే ఒక కిందికి పడదొలిచినాడు. సో వాడు ఈ యొక్క స్థానాన్ని పొందడానికి ప్రయత్నం చేసినాడు. కాబట్టి మరి అది కేవలం యేసు ప్రభు యొక్క స్థానం మాత్రమే. కాబట్టి ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ అట్ ప్రెసెంట్ ద లార్డ్స్ పొజిషన్, యేసు ప్రభు యొక్క స్థానం ఇప్పుడు ఏంటి అంటే ఉన్నత స్థలంలో ఉన్నాడు. ఆ ఉన్నత స్థలంలోనికి నిన్ను తీసుకొని పోవడానికి మరలా వస్తున్నాడు. సో ఆయన ఏ విధంగా అయితే సమస్త విషయముల మీద ఆయన వారసుడుగా ఉండి సమస్తాన్ని సృష్టించినాడో, సమస్తమైన శక్తి క్రింద ఉందో అన్నిటినీ మరి ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడో, అందరి కొరకు మరి మరణించినాడు కదా, ఆ ప్రభువు మరలా వస్తున్నాడు. ఆయన ఇప్పుడు పైన కూర్చొని ఉన్నాడు, ఆయన స్థానం అది. సో అది మరి మనం గుర్తుపడడం అవసరం. మనకి ఇక్కడ 4వ వచనం 5వ వచనం చదువు, ఫినిష్ చేస్తాం. 4, 5, 6 దూతల కంటే ఎంతో ఉత్తముడిగా చేయబడి ఆయన వారసత్వం ద్వారా వారి కంటే మరి శ్రేష్టమైన నామమును పొంది ఉన్నాడు. ఏలైనగా నీవు నా కుమారుడు అయినావు, ఈ దినమున నేను నిన్ను జనింపజేసినని ఆయన దూతలతో ఎవరితోనైనా ఏ సమయమందైనా చెప్పినా, మరియు మరలా నేను ఆయన తండ్రినయుడును మరియు ఆయన నా కుమారుడయుడునని చెప్పినా, మరియు మరలా ఆయన లోకంలోనికి జ్యేష్ఠుడైన జనదైకుని తెచ్చినప్పుడు దేవుని దూతలందరినీ ఆయనను ఆరాధింపమని చెప్పాడు. మరియు ఆయన తన దూతలను ఆత్మలుగాను తన ఉపచారకులను అగ్నిజ్వాలలో వల్ల చేయాలని తన దూతల గురించి చెప్పాడు. సో ఇక్కడ వచ్చిన కూడా క్రైస్ట్ ఇస్ బెటర్ దెన్ ద ప్రాఫిట్స్ అండ్ క్రైస్ట్ ఇస్ బెటర్ దెన్ ది ఏంజల్స్. యేసుక్రీస్తు ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, దూతల కంటే శ్రేష్ఠుడు. ఒక మానవ రూపంలో యేసు వచ్చినాడు, కానీ అందరికంటే ఉన్నతమైన వాడు. దేవుడు అన్నిటికంటే ఉన్నతమైన వాడు. కాబట్టి ఇక్కడ చూసినాం, ఇక్కడ దేవుడు దేవుడు ఎప్పుడైనా చెప్పినాడా నీవు నా కుమారుడు అని? బైబిల్ ఎక్కడ కూడా దొరకదు మనకు. దేవుడు
నాకు దొరికింది. మనిషితో దేవుడు అన్నాడు, నీవు నా కుమారుడు, నేను నీ తండ్రిని అన్నాడు. అది యేసు ప్రభు ద్వారా మాత్రమే. ఇన్ క్రైస్ట్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ వి హావ్. క్రీస్తునందు మనకు ఉండే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే గాడ్ హ్యాస్ బికమ్ యువర్ ఫాదర్ అండ్ యూ హ్యావ్ బికమ్ ఫాదర్స్ సన్. తండ్రి యొక్క కుమారుడు నువ్వు అయినావు. బట్ యాజ్ మెనీ హాస్ రిసీవ్డ్ హిమ్, జాన్ 1:12, బట్ యాజ్ మెనీ హాస్ రిసీవ్డ్ హిమ్ టు దెమ్ గేవ్ హి పవర్ టు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. Angels are never called the sons of God. దేవుడు ఎప్పుడు కూడా ఆయన కుమారుడు అని పిలవడం రాలేదు. అంటే దేవుడు నా కుమారుడా అని పిలవలేదు. కానీ వాళ్ళ టైటిల్ అక్కడ ఉంది, మన దేవుడి కుమారుడు. కానీ వ్యక్తిగతంగా దేవుడు వారిని కుమారుడుగా పిలవలేదు. దేవతలకు స్వాస్థ్యం ఇవ్వలేదు, వారసత్వం లేదు. మనకు ఆ వారసత్వం. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం. అందుకే ఇక్కడ మరి ఆ దేవదూతలు అంట, ఇక్కడ ఇంకొక అవసరం, గంభీరమైన అవసరం. నేను ఇక్కడ ఒక పాయింట్ రాసుకున్నాను ఏంటంటే ఈ మాట యోగశాస్త్రంలో చూపించాలని. ఏంటంటే 6వ వచనం, అండ్ అగైన్ వెన్ హి బ్రింగెత్ ఇన్ ది ఫస్ట్ బిగాటెన్ ఇన్ ది వరల్డ్ హి సేడ్ అండ్ లెట్ ఆల్ ది ఏంజెల్స్ ఆఫ్ గాడ్ వర్షిప్ హిమ్. లెట్ ఆల్ ది ఏంజెల్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దూతలందరూ కూడా ఎవరిని ఆరాధించాలి? యేసు క్రీస్తును. దాంతో ఏమర్థమంటే ఆరాధన ఎవరు చెందుతుంది? దేవుడికి మాత్రమే. కాబట్టి యేసు ప్రభుకు మాత్రమే ఆరాధన. కాబట్టి దూతలు కూడా దేవుణ్ణి ఆరాధించినారు, యేసు ప్రభుని ఆరాధించినారు. అంటే యేసు ప్రభు దేవుడు. అందుకే ఈజ్ ఇటర్నల్ గాడ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇటర్నల్ గాడ్. యేసు క్రీస్తు నిత్యమైన దేవుడు, నిత్యం ఉండేవాడు. కాబట్టి యేసు ప్రభుకు పుట్టుక లేదు. ఆయన నిత్య నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. నేను అల్ఫా ఒమేగాను అంటాడు. కాబట్టి యేసు ప్రభు దేవుడు. కాబట్టి దూతలు కూడా ప్రభుని ఆరాధించినారంట. కాబట్టి ఇక్కడ మనం చూసినాం, అక్కడ చాలా వచనాలు ఉన్నాయి దానికి రిలేటెడ్, కానీ దాంట్లో వెళ్ళడం లేదు. కేవలం ఆ తలంపుడు మనం తీసుకున్నాం. దూతలు ప్రభును ఆరాధించినారు. విచారం ఏంటంటే మనమే we don't worship God Son. మనం దేవుణ్ణి లేక తన కుమారుని మనం ఆరాధించడం లేదు, ప్రభుని మనం ఆరాధించడం లేదు. we are not worshiping our Savior. worship your Savior. నీ రక్షకుని ఆరాధించడం అవసరం. కాబట్టి ఇక్కడ మనం చూసినాం కదా, యేసు ప్రభు సంగతి మనం ఇంకా ఎక్కువ లోతుగా చూసుకుంటాం. ఆ ప్రభు తర్వాత మనం చూస్తాం నెక్స్ట్ వచనాలలో చాలా గంభీరమైన లోతైన మాటలు ఇక్కడ కనబడుతుంటాయి. యేసు ప్రభు దేవుడు, ఆయనను మనం ఆరాధించడం కదా. ప్రభుని మనం ఆరాధించడము నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో ప్రభును ఆరాధించాలి, సేవించాలి. ప్రభుని మనము సేవించడం లేక ఆరాధించడం. ఏ విధంగా ఆరాధించడం? ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి అని యోహాను సువార్తలో ప్రభు చెప్తాడు 4వ అధ్యాయంలో. మనం దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి మనం ఈ ఉదయకాలము నీ రక్షకుని ఆరాధించడానికి వచ్చినాము. సంఘానికి ఎందుకు వస్తాము? నీ రక్షకుని ఆరాధించడానికి. ఇక్కడ వచ్చినాం. ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ చివరి దినాల్లో తన కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. అంతే, పులి స్టాప్. అక్కడికి దేవుడు చుక్క పెట్టేసినాడు. ఇక కామ పెట్టలేదు, దేవుడు ఒక చుక్క పెట్టేసినాడు. లాస్ట్ కుమారుని ద్వారానే మాట్లాడేసినాడు, ఇంకా లేదు. మత్తయి సువార్త నుండి ఆరంభం చేస్తే ప్రత్యక్షత గ్రంథం వరకు కుమారుడే మాట్లాడాడు, యేసు ప్రభువే మాట్లాడాడు. ప్రత్యక్షత గ్రంథం ఎవరు చెప్పినారు? యేసు ప్రభువే చెప్పినాడు. కాబట్టి చివరి పుస్తకము ప్రభుతో ముగించింది, ఆయన మాటతో ముగించింది. కాబట్టి ఈ దినాలలో యేసు ప్రభు నీతో మాట్లాడాలి అంటే ఈ వాక్యం.
ఈ వాక్యం వినా నువ్వు వేరే పద్ధతి, వేరే క్రమంలో నువ్వు యేసుప్రభు నాతో మాట్లాడుతున్నాడంటే అది అబద్ధము, అది దయ్యము, అది సాధారణుడు, అది అపవాది, నువ్వు తప్పు మార్గంలో ఉన్నావు. కేవలం దేవుడు నీతో మాట్లాడేది ఈ వాక్యం ద్వారా, తన కుమారుడు ద్వారా. కాబట్టి చివరి దినాలు మరి ఒక గ్రంథకర్త అన్నాడు, యేసుక్రీస్తు భూమి మీద వచ్చినప్పుడే చివరి దినాలు ఆరంభమైనాయి. అంటే మనము దినాలలో లేవు. ఎక్కడున్నాము? క్షణాలలో. వీఆర్ నాట్ ఇన్ డేస్, వీఆర్ ఇన్ జస్ట్ సెకండ్స్. వీ డోంట్ హ్యావ్ టైం. సమయం లేదు, అయిపోతుంది. సెకండ్స్లో ఉన్నాం. మర్చిపోతూ యేసుప్రభు వస్తున్నాడు. ఏ కుమారుడైతే నీతో మాట్లాడాడు, ఏ ప్రభు అయితే నీతో మాట్లాడాడో ఆ ప్రభు మరలా వస్తున్నాడు. చాలా దగ్గరలో ఉన్నాము. నీవు హాయిగా నీ పనులలో ఫుల్ నిమగ్నమై ఉన్నప్పుడు, అన్ని లోకం యొక్క చింతలు నీ మీద ఎక్కువ ఉన్నప్పుడే మరి జాగ్రత్త. ప్రభు వస్తాడనే సూచన అది ఉంటుంది. యేసుప్రభు వస్తున్నాడు. కాబట్టి మనం వేగిరపడి ప్రభుని సేవించడం నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు ఉత్సాహించండి. తలలో చేసుకుంటే ప్రార్థిస్తాం. చివరిగా మనం విన్నాము, దేవుడు మానవుతో మాట్లాడడం అంటే దేవునితో మాట్లాడడం ఎట్లా మాట్లాడతాడు దేవుడు? మన వాక్యం ద్వారా. మరి అనుదినము నువ్వు దేవుని యొక్క వాక్యము చదివితే దేవునితో మాట్లాడతాడు. యేసుప్రభునితో ఎలా మాట్లాడాలి? ఒకటే జవాబు, ప్రభునితో మాట్లాడాలి అంటే వాక్యం తెలిస్తే దేవునితో మాట్లాడతాడు. మరి అయ్యా నీ జీవితంలో అనుదినము దేవుని యొక్క వాక్యము చదవడం, పఠించడము, ధ్యానించడము మరి నువ్వు చేయకుంటే ప్రభునితో మాట్లాడాడు. మరి దేవునితో మాట్లాడాలి అంటే వాక్యం తెలిస్తే మాట్లాడతాడు. మరి మనం చివరి దినాలలో కాదు, చివరి క్షణాలలో ఉన్నాము. మరి ఆ కుమారుడు నీతో మాట్లాడాలి అంటే ఆయన సమస్తానికి అధిపతి, సమస్తము ఆయన స్వాధీనంలో ఉంది. ఆయన శక్తితో అన్నీ చేసినాడు, సృష్టికర్త. ఆయన నీతో మాట్లాడాలి అంటే వాక్యం తెరవకుండా దేవునితో మాట్లాడాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితాలలో అనుదినము దేవుని వాక్యము తెరవడం అలవాటు చేసుకున్నాము. అది దైవ సంబంధమైన అలవాటు, గాడ్లీ హ్యాబిట్. ఏంటంటే ప్రతిదినము వాక్యము చదవడం, ధ్యానించడం, పఠించడం, దేవునితో మాట్లాడడం. మరి చివరి దినాలలో యేసు ప్రభు నీతో మాట్లాడాలి అంటే వాక్యం ద్వారా. అయ్యా నీతో నువ్వు వాక్యం తెలియకుంటే ప్రభు నీతో మాట్లాడాలి. మరి నువ్వు ప్రభుతో మాట్లాడాలి, ప్రభు నీతో మాట్లాడాలి అంటే వాక్యం ద్వారా. కాబట్టి నేను ప్రతిదినము వాక్యం చదువుతాను, ప్రతిదినం నేను ప్రభుతో సహవాసం కలిగి ఉంటాను అని తీర్మానం చేసుకోవడం అవసరం. దేవునికి సాయం చేయండి.
మరి నాతో మాతో మాట్లాడడానికి మరి మీ యొక్క ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించినాడు. పంపించడం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆ విధంగా మరి మాతో మాట్లాడడానికి మరి మాకు ఇచ్చిన యొక్క మీరు తరం గురించి వందనాలు చెల్లిస్తున్నాం. మరి సంఘంలో మరి మేము ప్రభును ఎక్కువగా లోతుగా తెలుసుకొని మరి మేము దగ్గరి సంబంధాన్ని సహవాసాన్ని కలిగి ఉండటకు మరి మీరే గురించి ప్రార్థిస్తున్నాం. మరి మీకోసం కూడా జీవించి ఆశీర్వదించుకొని అనుదినం మరి మేము యొక్క వాక్యం చదవలేదు ధ్యానించలేదు మరి కొనసాగిపోతూ మరి మీరే గురించి నడిపించమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము. రేపు ప్రభుత్వంలో సంగమ సమావేశం వరకు 2 దినాలు